హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 8. అనిరుద్ అలా చెప్పగానే మేము చాలా టెన్షన్ పడ్డాం. అనిరుద్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అన్విత కూడా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఆలోచిస్తూ ఉంది. మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? తను ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది అన్నాను నేను. అనిరుద్ నా వైపు చూసి, ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ గుడిని కట్టించింది అమ్ములు వాళ్ళ తాతగారు. కానీ ఇప్పుడు ఆలయ ధర్మకర్తలుగా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్ములు వాళ్ళ తాతయ్యని చంపి ఈ గుడికి వాళ్ళే ధర్మకర్తలుగా మారారు. కానీ వాళ్ళు ఎవరు అన్నది నాకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటారు. అమ్ముల గురించి తెలుసుకొని తనని కిడ్నాప్ చేశారేమో అని భయమేస్తుంది అన్నాడు అనిరుద్. ఈ భయాన్ని పక్కన పెట్టి ముందైతే గుడంతా వెతుకుదాం, కనిపిస్తుంది అని నా ఆశ. తను జనాల్లో తప్పిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుడి చాలా పెద్దగా ఉంది అని చెప్పి అనిరుద్ని అన్వితాని తీసుకొని ముగ్గురం చెరువైపు వెళ్ళి గుడి మొత్తం వెతికాం. ఎక్కడా అమ్ములు కనిపించలేదు. అప్పటికే టైం 8-8:30 అలా అవుతూ ఉంది. పెద్దవాళ్ళందరూ పూజలో ఉండటం వల్ల మేము వెతికి కనిపించకపోతే అప్పుడు పెద్దవాళ్ళకి చెప్దాం అనుకున్నాం. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పాం. అందరూ పదండి వెళ్ళి వెతుకుదాం అన్నారు. మేము ఆల్రెడీ వెతికాం, కనిపించలేదు అని చెప్పాం. ఇందాకలా అనిరుద్ మాతో చెప్పిన విషయాన్నే వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఆలయ ధర్మకర్తలు కిడ్నాప్ చేశారేమో అమ్మ, నువ్వే చెప్పావు కదా, వాళ్ళకి మనకి పడదు అని అనిరుద్ వాళ్ళ అమ్మతో చెప్పాడు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడికి రాలేదు, ఎలా అమ్మలోని కిడ్నాప్ చేస్తారు అంది. అనిరుద్ వాళ్ళ అమ్మ, నీకెలా తెలుసు? నువ్వు కూడా ఎప్పుడూ వాళ్ళని చూడలేదు అని చెప్పావు కదా అని అడిగాడు అనిరుద్. నాకు తెలుసు, వాళ్ళు రాలేదు. వచ్చుంటే మనల్ని చూసి చాలా పెద్ద గొడవ చేసేవాళ్ళు అంది భువనేశ్వరి. ఏమో, మనం ఇక్కడికి వచ్చాము అని తెలుసుకొని మిమ్మల్ని నేరుగా ఏం చేయలేక అమ్మలుని కిడ్నాప్ చేశారేమో అన్నాడు అనిరుద్. పిచ్చోడా, మనల్ని ఏం చేయలేక అమ్ములుని ఎందుకు కిడ్నాప్ చేస్తారా? వాళ్ళకి అమ్ములు అంటే ప్రాణం, కోపమంతా మన మీదే. మేము చేసిన పనులు అటువంటివిలే అనింది భువనేశ్వరి. ఆ మాట విన్న అనిరుద్ అన్విత ఒకేసారి మనం ఏం చేశామని మన మీద అంత కోపం అన్నారు అనిరుద్ అన్విత. తర్వాత తనేం మాట్లాడిందో రియలైజ్ అయ్యి సుధాకర్ భువనేశ్వరిచే గట్టిగా నొక్కడంతో అదంతా తర్వాత, ముందు ఇంకోసారి అమ్ములు కోసం వెతుకుదాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ భువనేశ్వరి సుధాకర్ ఒకరిని చూసి ఒకరు చిన్నగా నవ్వుకున్నారు. అమ్ములు కనిపించట్లేదు అన్న టెన్షన్లో ఉన్న అందరూ వాళ్ళని గమనించలేదు. అందరూ తలా ఒక దిక్కుకు వెళ్ళి వెతికినా లాభం లేకపోయింది. ఎంత వెతికినా అమ్ములు జాడ మాత్రం తెలియలేదు. గుడి చుట్టూ తిరిగి ఉసూరుమంటూ వచ్చి అందరూ ఒక్క దగ్గరికే చేరారు. అందరి మైండ్లో ఒకే ఆలోచన రన్ అవుతుంది, ఆ టైంలో అమ్ములు ఎక్కడికి వెళ్ళింది అని. ఇద్దరు మాత్రం నెక్స్ట్ ప్లాన్కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు మైండ్లోనే. అందరూ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో అమ్ములు మరికొన్ని గంటల్లో పెళ్ళి అనగా ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా. కావాలని ఈ పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయింది అని ఒకరు, అమ్ములుని పెళ్ళి చేసుకోకూడదు అని భువనేశ్వరి ఏమైనా చేసిందేమో అని ఒకరు, అనిరుద్ ఫారిన్లో ఎవరినైనా ప్రేమించి అమ్ములుని చేసుకోవడం ఇష్టం లేక కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడేమో అని ఒకరు. ఇలా అందరూ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో కథలు అల్లేస్తున్నారు. సౌమ్య, అన్విత, అనిరుద్ ఇందాకలు చెప్పిన ఆలయ ధర్మకర్తలు కిడ్నాప్ చేశారేమో అన్న మాట దగ్గరే ఆగిపోయారు. అమ్ములు ఎందుకు వెళ్ళిపోయింది?
తను వెళ్ళడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి, లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి. కిడ్నాప్ అని అనుకోవడానికి తను బయట కనిపించకుండా పోలేదు. నీళ్ళలో మునిగేటప్పుడు ఇద్దరం చేతులు పట్టుకుని దిగాం. ఇంతలో ఎవరో పిలిచినట్టు నా చేయి విడిపించుకుని హడావిడిగా వెళ్ళిపోయింది. ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడా ఒక్క క్లూ కూడా అనిరుద్ధ్కి దొరకలేదు. కాదు, దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అనిరుద్ధ్ ఆలోచనల్లో ఉండగా అమ్ములు కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంది సౌమ్య. అనిరుద్ధ్ కూడా అవును ఇదే కరెక్ట్ అన్నాడు. కానీ భువనేశ్వరి సుధాకర్ అందుకు ఒప్పుకోలేదు. ఉదయం వరకు చూసి అప్పుడు కంప్లైంట్ ఫైల్ చేద్దామన్నారు. ఇక వాళ్ళ మాట కాదనలేక తప్పక ఒప్పుకున్నాడు అనిరుద్ధ్. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా కాలం దొర్లిపోతూ ఉంది. సమయం కరుగుతున్నా అమ్ములు జాడే లేదు. వేచి చూస్తున్న కనులకు కొనుకు వస్తుంది, కానీ ఆమె రాలేదు. ఆ గది చాలా చీకటిగా ఉంది. అందులో ఉత్సవ విగ్రహాలు, డెకరేషన్ సామాన్ ఉంది. రేపు ఉదయాన జరగబోయే ఊరేగింపుకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా బుట్టల్లో సర్ది ఉన్నాయి. చామంతులు, బంతులు, కస్తూరి, రోజాలు, గులాబీలు, వీరులు, వీరజాజులు. లేని పువ్వు లేదు. అన్ని బుట్టల్లో నిండుగా సర్ది ఉన్నాయి. బుట్టలన్నీ వరుసగా ఒక క్రమంలో అమర్చి ఉన్నాయి. వరుస క్రమంలో అమర్చి ఉన్న బుట్టల వెనకాల అచేతనంగా పడుకుని ఉంది అమ్ములు. కళ్ళతో చుట్టూ చూస్తుంది. కొంచెం దూరంగా మంత్రాలు వినిపిస్తున్నాయి. పరిసరాలు చూసి అది స్టోర్ రూమ్ అని ఆమెకు అర్థమవుతుంది. ఎవరినో ఒకరిని పిలవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది, కానీ మాట పెదవి దాటి బయటకు రావట్లేదు. అలా అని నోటికి ప్లాస్టరు లేదు. చేతులు కాళ్ళు కదిలించలేకపోతుంది. అలా అని కాళ్ళని చేతుల్ని కట్టేయడం లేదు. ఆమె శరీరం ఆమెకే బరువుగా ఉంది. చుట్టూ జరిగేదంతా తెలుస్తుంది, కానీ ఏం చేయలేకపోతుంది. తనకు ఏమైందో తెలియని అయోమయ స్థితిలో ఉంది అమ్ములు. రేపు ఉదయాన్నే తనకి అనిరుద్ధ్కి పెళ్ళి. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో కలలు ఈ పెళ్ళి గురించి. తామిద్దరికీ మన పెళ్ళి ఇలా జరగాలి, అలా జరగాలి అని ఎన్నో కలలు కన్నారు. ఏవో ఊసులు చెప్పుకున్నారు. తమ పెళ్ళి గురించి ప్రతి ఒక్కటి తమకి నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ పెళ్ళిలో అన్నీ వాళ్ళకు నచ్చినట్టే చేసుకున్నారు. హల్దీలో ఎల్లో కలర్ అవుట్ఫిట్లో ఫ్లోరల్ జ్యువెలరీ వేసుకొని అమ్ములు, ఎల్లో కుర్తా అండ్ పైజామాలో అనిరుద్ధ్. ఇద్దరూ కలిసి ఆ సెలబ్రేషన్కి గుర్తుగా ఆ బట్టల్ని రెజిన్ ఆర్ట్ చేపిద్దామనుకున్నారు. చేపించుకున్నారు. సంగీత్లో వాళ్ళు స్టెప్స్ వేసిన పాటకి గుర్తుగా వేసిన స్టెప్స్లో ఒక స్టెప్ని ఫోటో తీసి ఇద్దరి బ్లడ్ కలిపి బ్లడ్ ఆర్ట్ చేపించుకొని కింద వాళ్ళు పెర్ఫామ్ చేసిన సాంగ్ని ఆ ఆర్ట్ కింద రాపించారు. మెహందీ రోజు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి ఆ సెలబ్రేషన్కి గుర్తుగా హ్యాండ్ క్యాస్టింగ్ చేసుకున్నారు. అమ్ములుని పెళ్లి కూతురుగా రెడీ అయినప్పుడు ఫస్ట్ అనిరుద్ధే చూడాలి ఎవరికి తెలియకుండా అమ్ములు రూమ్లోకి వెళ్ళి చూసొచ్చాడు. ఆమెను పెళ్లి కూతురుగా చూసినప్పుడు అతని కన్నుల్లో తడి. ప్రియమైన సఖి ప్రేమగా మాంగళ్య బంధంతో దరిచేరుతుంది అన్న ఆనందంతో ఈ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా అమ్ములు కళ్ళల్లో మెదలాయి. ఆ జ్ఞాపకాలతోనే చిన్నగా కళ్ళు మూసుకుంది. ఎదురుగా నవ్వుతున్న అనిరుద్ధ్ మొహం కనిపించింది. అనిరుద్ధ్కి కూడా జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదులుతుంటే కళ్ళల్లోంచి కన్నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ ఒకవైపు, రేపు పెళ్ళి పెట్టుకొని ఎందుకు వెళ్ళింది అన్న బాధ ఒకవైపు అతన్ని నిలవనీయడం లేదు. సౌమ్యకి ఏం అర్థం కావడం లేదు. బ్లాంక్ అయిపోయింది. ఇటు అన్విత పరిస్థితి కూడా అలాగే ఉంది. భువనేశ్వరి, సుధాకర్ మాత్రం తాము అనుకున్నది జరగబోతుంది అని ఆనందలోకాల్లో మునిగి తేలుతున్నారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అనిరుద్ధ్ నవ్వు మొహాన్ని ఆర్తిగా తనలో నింపుకుంటున్న అమ్ములు ప్రశాంతతకి భంగం కలిగిస్తూ
ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. ఎవరో వచ్చారు, నన్ను ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్తారు అని అనుకుంటూ ఉంది అమ్ములు. తెరుచుకున్న డోర్లోంచి రెడ్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని, తలకి క్యాప్ పెట్టుకొని, మొహానికి మాస్క్ పెట్టుకున్న ఒక 5.5 అడుగుల అబ్బాయి లోపలికి వచ్చాడు. అతడు అమ్ములు వైపు వెకిలిగా చూసి నవ్వుతూ, ఏంటి పాపా, ఏం జరిగిందో తెలియట్లేదా? నీ ఫియాన్సీతో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని డౌట్గా ఉందా? అవును అన్నట్టు చాలా కష్టంగా తలూపింది అమ్ములు. అసలు నువ్వు కోనేట్లోంచి బయటికి ఎందుకు వచ్చావో గుర్తుందా పాపా అన్నాడు రెడ్ టీషర్ట్ అబ్బాయి. అప్పుడు గుర్తు చేసుకుంది అమ్ములు. ఇద్దరూ చేతులు పట్టుకొని కోనేట్లోకి దిగి ఒకసారి మునిగి లేచి రెండోసారి మునగబోతుండగా చిన్నగా సౌండ్ చేయకుండా రెడ్ టీషర్ట్ అబ్బాయి అనిరుద్ వెనుక వైపు నీళ్ళలోంచి లేచి సౌండ్ చేయకుండా అనిరుద్ తలపైన గన్ పెట్టాడు వెనుక వైపు నుంచి. అమ్ములు గట్టిగా అరవబోయేంతలో రెడ్ టీషర్ట్ అతను అతని రెండో చేత్తో ఒక పేపర్ ఎత్తి చూపించాడు. అందులో, నువ్వు గనుక ఇప్పుడు అరిస్తే నీ అరుపు అందరికీ వినపడే లోపలే విని చంపేస్తా. నా మాట విని రెండోసారి మునగగానే వాడి చేయి విడిపించుకొని బయటికి రా, నీతో మాట్లాడాలి. లేదు అని ఎక్స్ట్రాలు చేశావో ఈ గన్లోని మ్యాగజైన్ మొత్తం నీ ప్రియుడి గుండెల్లో దింపుతా అని రాసి ఉంది. అది చదివిన అమ్ములు అలాగే అని తల చిన్నగా ఊపి రెండోసారి మునగగానే అనిరుద్ చేయి విడిపించుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన అమ్ములుకి వెనుకగా వచ్చి క్లోరోఫామ్ స్ప్రే చేసిన కర్చీఫ్ ఆమె ముక్కుకు పెట్టి స్పృహ తప్పేలా చేసి ఎత్తుకుని ఎవరికీ కనిపించకుండా ఆమె చీర కొంగు ఆమెకే కప్పి తీసుకొచ్చి ఈ స్టోర్ రూమ్లో పడేసి పాస్ పోసుకోవడానికి పోయాడు. ఇంతవరకు గుర్తున్న అమ్ములు జరిగింది గుర్తుకు రాగానే వాణ్ణి కోపంగా చూసింది. ఓహో బంగారం, నువ్వు అలా కోపంగా చూడకు, నాకేదేదో అయిపోతుంది అన్నట్టు నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. నువ్వు చూడగలవు, వినగలవు, కానీ మాట్లాడలేవు. నీ అంతట నువ్వు నీ బాడీని కదిలించలేవు. నేనేం చేసినా అరవకూడదు, నన్ను తోసేయకూడదు అని ఈ ఇంజెక్షన్ చేశాను నీకు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ నచ్చిందా? నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అమ్ములుని రెడ్ టీషర్ట్ అబ్బాయి ఎందుకు తీసుకెళ్లాడు అని అనుకుంటున్నారు? భువనేశ్వరి సుధాకర్ ఏం ప్లాన్ చేశారు? తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.